లాంగ్ హెయిర్ ఉంటే మనకి ఏ జడ వేసుకోవాలో అర్థం కాదు. ఇప్పుడైతే ఒక మంచి సింపుల్ జడ అయితే వేసి చూపిస్తాను, చూసేసేయండి. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడే కావచ్చు, లేదంటే ఏదైనా చిన్న ఇంట్లో పండగ ఉన్నా, అలా కాకుండా ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు చాలా లుక్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా సైడ్ ఫంక్ అయితే తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఫోల్డ్ చేసుకుందాం. ఈ విధంగా మీకు ఎంతైతే హెయిర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అంతా ఒకేసారి కాకుండా ఇలా హెయిర్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీన్ని టిక్ టాక్ పెట్టేస్తున్నాను టైట్గా. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న హెయిర్ కూడా నేను ఈ విధంగా కొంచెం తీసేసి దీన్ని కూడా ఫోల్డ్ చేశాను. తర్వాత ఇంకో స్టెప్ తీసాను. ఈ విధంగానే థర్డ్ స్టెప్ కూడా తీసాను. ఈ విధంగా దేనికదే టిక్ టాక్ పెట్టేసుకోవాలి టైట్గా. అలాగే ఈ విధంగా పెట్టేసిన తర్వాత చూసేసేయండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు దీన్ని కిందికి మీరు జడ వేసుకుంటారా లేదంటే హెయిర్ లీవ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు నేనైతే 4 పాయల జడ వేస్తున్నాను. చాలా బాగుంటుంది. దీనికైతే షార్ట్ హెయిర్ ఉన్నా కూడా హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైనల్గా నేను ఇలా ఎందుకు రెడీ అయ్యానో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నా జడ ఎలా ఉందో చెప్పలేదు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.